ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో ఈ దినము దేవదేవుడు మనకు దయచేసిన ఈ ఆత్మీయ భోజనాన్ని భుజిద్దాం రండి. సంకీర్తన 20వ సంకీర్తన 4వ వచనంలో దావీదు మహారాజు ప్రధాన గాయకునికి సంకీర్తన పాడుతూ ఇక్కడ గొప్ప అభయాన్ని, ధైర్యాన్ని మనకిస్తూ ఉన్నాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. చూసారా ఎంత గొప్ప ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడో, ఎంత గొప్ప వాగ్దానం ఇది. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రియులారా, ఈ లోకంలో మానవుని కోరికలు అనంతములు. వాడి కోరికలకు అవధులు లేవు. అలాంటి కోరికలు కాదు, ఇక్కడ నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఇక్కడ ఆలోచన అనే మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? లోక సంబంధమైన ఆలోచనలు, దైవీకమైన ఆలోచనలు. లోక సంబంధమైన ఆలోచనలన్నీ ఆయన సిద్ధింపజేయడు. అవి అనంతాలు. అప్పటికప్పుడే ఊహల్లో మేడలు కట్టేస్తారు. వాటిని దేవుడు సిద్ధింపజేయడు, వాటిని నెరవేర్చడు. మన కోరిక నెరవేరాలి అంటే అది దైవీక సంబంధమైన కోరిక అయి ఉండాలి. అపోస్తులులాగా నేను జీవించాలి దేవా, అగ్నితో నన్ను కాల్సయ్యా, మోషే వలె నేను నీ యాజకుడిగా పనిచేయాలి. యాకోబు వలె పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. రూతము వలె నిన్ను హత్తుకొని జీవించాలి. ఎస్తేరు వలె తన జనాంగం కోసం ప్రాణం వేయడానికి కూడా వెనుకాడకూడదు. ఇలాంటి కోరికలుంటే తప్పనిసరిగా ఆయన సిద్ధింపజేస్తాడు. అందుకే అంటాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రియులారా, మన ఆలోచనలు మంచివైతే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అది చాలా, మన ఆలోచనల బట్టే మన శరీర ఆరోగ్యం కూడా, ఆలోచనల మీదే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అంటాను. ఆలోచనే కార్యరూపం దాల్చేది. నా మనస్సులో ఆలోచన పుట్టక మునుపు దేవా నీ వెరుగుదువు అంటాడు భక్తుడు. అవును, అసలు నీ మనసులో ఆలోచన పుట్టక మునిపే దేవునికి తెలుసు. కావున ప్రియులారా, ప్రభు దగ్గర భయముతో భక్తితో మనము జీవింతముగాక. ఆయన కృపా బాహుల్యము చొప్పున మనల్ని మనం ఆయనకు సమర్పించుకొందుముగాక.
దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.